విశాఖకు ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ రావడం పట్ల తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. $15 బిలియన్ పెట్టుబడితో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతున్న సందర్భంగా గాజువాకలో సంబరాలు జరిపారు. రాబోయే రోజుల్లో విశాఖలో డేటా సెంటర్ జాబ్స్ లభించే అవకాశాలతో పాటు అనుబంధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగనుండడంతో హర్షం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసన పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి గూగుల్ డేటా మన ఆంధ్రప్రదేశ్ రావడం చాలా సంతోషకర విషయం. మరి పట్టుదల పట్టి మరి గూగుల్ డేటా తీసుకురావాలని నిర్ణయం ఆ రోజు 2017లో అనుకోవడం జరిగింది. ఖచ్చితంగా తీసుకొని ఈరోజు 2025 నాటికి 26 నాటికి తీసుకొచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు. మరి రమీగా పెట్టుబడి 88,000 కోట్ల పైచిలకి అమౌంట్ తీసుకురావడం అంటే ఇది ఆసామాస విషయం కాదు, చాలా పెద్ద మోతాదులో తీసుకురావడం. మరి ఇలాంటి డేటా మన ఆంధ్రప్రదేశ్కి రావడం అంటే మన బిడ్డలు భవిష్యత్తు మారే దిశ ఇది అంట. నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు మరియు గూగుల్ సంస్థ మధ్య ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం అతి భారీ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగింది. సుమారుగా $15 బిలియన్ పెట్టుబడితో ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగ కల్పన అని చెప్పేసి ఆ హామీ నెరవేర్చే దిశగా ఈ డేటా సెంటర్ పూర్తి చేస్తుంది. ఈ డేటా సెంటర్ వల్ల మన ప్రజలకి చాలా ఉపయోగకరం. అత్యాధునిక AI పరిజ్ఞానంతో అత్యాధునిక పరికరాలు మరియు అత్యాధునిక సాంకేతికను ప్రజలకు పరిశ్రమలకు అందుబాటులో రానున్నాయి. విశాఖ నగరం ఒక గ్లోబల్ కనెక్టివిటీగా మారనుంది ప్రపంచ దేశాలకు. ఇటువంటి మంచి సంస్థతో మన విశాఖపట్నం రావడానికి కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు.